బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ నిర్వహణకి అనుమతి కోరటం, ఇటు పోలీసులు అందుకు నిరాకరించడం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణానికైతే దారితీసింది. ఏపీలోని తెలంగాణకు సంబంధించిన జనసేన నాయకులు వర్సెస్ తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. ఏపీలో ప్రొఫెసర్ కె నాగేశ్వర వ్యాఖ్యలపై నమోదైన కేసులు, వాటి కారణంగా తెలంగాణలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు, అలాగే కొందరు ఏపీ రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, వ్యతిరేక ఆందోళనలు జరిగే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. కాగా పోలీసుల అనుమతి రాకపోవడంతో జనసేన పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు జనసేన నవ నిర్మాణ సభకి పోలీసులు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్, జనసేన నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద నివాళులర్పిస్తూ ఉండగా ఇరు పార్టీల నాయకులు ఎదురెదురు పడ్డారు. పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ జనసేన నేతలు ఆందోళనకు దిగగా కాంగ్రెస్ నేతలు దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ఇరువైపులా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పి దూషించుకుంటూ ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. ఈ క్రమంలో ఘర్షణ జరిగితే పిడిగుద్దులు గుప్పించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పోలీసుల జోక్యంతో పరిస్థితి దారికి తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాసేపటికే అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. కానీ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలైతే గుప్పించారు. తెలంగాణ ప్రజలకి పవన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రజల్ని కించపరిచే వ్యాఖ్యల్ని సహించబోమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన నాయకులు అక్కడే రాజకీయాలు చేయాలని, తెలంగాణలో ఏపీ నాయకులకు ఏం పని అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో జనసేనకు రాజకీయ భవిష్యత్తు లేనే లేదని, మనుగడ లేని పార్టీలు ఇక్కడ విజయవంతం కావటం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన వర్సెస్ తెలంగాణ కాంగ్రెస్ తాజా పరిస్థితిపై మా ప్రతినిధి కరుణాకర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కరుణ్, ఓవర్ టు యు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్సెస్ ఏపీ జనసేన పార్టీ నాయకులు, ఈ రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఏదైతే సంధ్య కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో మనకు మాదాపూర్లో, దాదాపు ఈ జనవరి 2వ తేదీన 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనసేన తెలంగాణ నవనిర్మాణ సభ, అట్లాగే జనసేన కార్యకర్తల సాధక సమ్మేళనం ఏదైతే ఈ పేరుతో కార్యకర్తల సభ నిర్వహించుకోబోతా ఉన్నాం. దాదాపు 2000 మంది అక్కడికి రాబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్కు సభకు హాజరై వీళ్ళందరినీ అడ్రస్ చేయబోతూ ఉన్నారు. మాకు పర్మిషన్ కావాలంటూ జనసేన పార్టీ నాయకుడు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి తాళ్ళూరి రాము పోలీసులకు అనుమతి కోరారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎందుకు నిరాకరించారో కూడా మనకు పోలీసులు వివరణ చెప్పడం జరిగింది. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి జనసేన పవన్ కళ్యాణ్ అట్లాగే నాదెండ్ల మనోహర్పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్ వల్ల ఆ కామెంట్స్ దుమారం రేపాయి. దానికి బదులుగా, దానికి వ్యతిరేకంగా ఆయన కామెంట్స్ను పోలీస్ స్టేషన్లో ఆయన కామెంట్స్ మీద దాదాపు 3 నుంచి 4 కేసులు అయినాయి ఏపీలో పోలీస్ కేసులు కావడం, అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేస్తారన్న వార్తలు రావడంతో తెలంగాణ జనసేన పార్టీ నాయకులు ప్రెస్ క్లబ్లో 2 సార్లు సభ పెట్టి వివరణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పినప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించిన నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పేరుతో చెప్పుకున్నటువంటి నాయకులు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ను పదే విమర్శిస్తూ ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తూ ఉన్నారు, వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారనేది జనసేన పార్టీ నాయకులు ప్రెస్ క్లబ్ వేదికగా ఇట్లాంటి అన్నీ ఖండించడం జరిగింది. వీళ్ళు ఖండించిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులను అవమానించారు వీళ్ళు జనసేన నాయకులు అంటూ ఉద్యమకారుల ఆధ్వర్యంలో మళ్ళీ ప్రెస్ క్లబ్లో సభ పెట్టి జనసేన నాయకులను తిట్టడం జరిగింది. సో జనసేన నాయకులు వర్సెస్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యమకారులు కావచ్చు, సామాజిక ఉద్యమకారులు కావచ్చు, అట్లాగే ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ సంబంధించి ఆయన మద్దతు తెలిపే వారు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో మాటల యుద్ధం నడుస్తుంది. సో ఇప్పుడు కనుక జనవరి 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉంది. ఆ రోజు కనుక పర్మిషన్ ఇస్తే, సభ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్కు పర్మిషన్ ఇస్తే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉంది. సో తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు అట్లాగే ఇతర సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మేము మా దర్యాప్తులో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము సభకు అనుమతి ఇవ్వలేకపోతున్నాం. అది కాకుండా సంధ్య కన్వెన్షన్ ఏదైతే ఉందో ఆ కన్వెన్షన్ హాల్లో దాదాపు 2000 మంది కార్యకర్తలు రావడానికి ఆ పార్కింగ్ ప్లేస్ సరిపోదు. సో ఇట్లాంటి అన్ని కారణాలు చెప్పి పోలీసులు అనుమతి నిరాకరించారు పవన్ కళ్యాణ్ సభని వీళ్ళు చెప్తా ఉన్నారు, పోలీసులు చెప్తా ఉన్నారు. లేదు అది సభ కాదు అంటే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు స్పందిస్తూ అది సభ కాదు, ఓన్లీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, అది
కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటుంటే నిజానికి పోలీసులు అనుమతి తీసుకోవడానికి కూడా అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదే కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పార్టీకి సంబంధించి ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ సమావేశం పెట్టుకుంటున్న విషయం పోలీసులకు చెప్తే సరిపోతుంది, అనుమతి తీసుకోవాల్సిన పని లేదు అనేది జనసేన పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో దీని నేపథ్యంలోనే పోలీసులు సభకు అనుమతి నిరాకరించడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే విచారణ చేసి సభకు అనుమతి ఇవ్వేలా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు. జనసేన పార్టీ నాయకులు దాఖలు చేసినటువంటి పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అంటే ఇప్పటికిప్పుడు విచారించాల్సిన పిటిషన్ కాదు అని తిరస్కరించింది. ఎందుకంటే ఇప్పుడు కోర్టుకు వేసవి సెలవులు నడుస్తూ ఉన్నాయి, ఇదంతా ఎమర్జెన్సీ పిటిషన్ ఏం కాదు అనేది దాన్ని తిరస్కరించడం జరిగింది. సో ఎప్పుడైతే హైకోర్టు పిటిషన్ తిరస్కరించిందో కనీసం మేము సభ పెట్టుకోవడం అంటే ప్రెస్ని అడ్రస్ చేస్తారు పవన్ కళ్యాణ్, ఈ తాజా పరిణామాల మీద ప్రెస్కు అడ్రస్ చేస్తారు, ప్రెస్ మీట్కైనా అనుమతి ఇవ్వాలని పోలీసులను జనసేన పార్టీ నాయకులు కోరినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్లో పవన్ కళ్యాణ్ తన నివాసం కావచ్చు, అట్లాగే పార్టీ కార్యాలయం కావచ్చు, అక్కడి నుంచి ప్రెస్ను అడ్రస్ చేస్తారు, ఈ తాజా పరిణామాల మీద మాట్లాడబోతూ ఉన్నారనేది వాళ్ళు ప్రెస్ మీట్ కోసం అనుమతి కోరినట్టు తెలుస్తుంది. మళ్ళీ ప్రెస్ మీట్కు పోలీసులు అనుమతిస్తారా, ప్రెస్ కాన్ఫరెన్స్కు ఓకే చేస్తారా, గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదనేది ఉత్కంఠంగా కొనసాగుతోంది. మరోవైపు విమర్శలు మాటల యుద్ధం అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి తెలంగాణ అవతరణ దినోత్సవానికి సంబంధించి శుభాకాంక్షలు తెలుపుతూనే జనసేన పార్టీ తెలంగాణ గడ్డ మీద అవతరించిందనే విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి జనసేన పార్టీకి సంబంధించి అయితే జనసేన వర్సెస్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. మరి ఈరోజు సభ ఏదైతే ప్రతిపాదిత సభ ఉందో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ, అట్లాగే జనసేన కార్యకర్తల సాధక సమ్మేళనం ఏదైతే ఇప్పుడు అనుమతి నిరాకరించబడి వాయిదా పడిందో, సో ఈ తర్వాత నిర్వహించే అవకాశం ఉందా, ఈ తర్వాత పవన్ కళ్యాణ్ ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతూ ఉన్నారు, దీనికి సంబంధించి ఇప్పుడే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, టీపీసీ చీఫ్ కావచ్చు, వీళ్ళు కూడా స్పందించారు. సో మొత్తానికైతే మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడతారా, ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ చీఫ్ కూడా కొన్ని కీలక కామెంట్స్ చేసినట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీ గాంధీ భవన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వంశీ, ఓవర్ టు యు. తెలంగాణలో జనసేన నవనిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే హైకోర్టుకు వెళ్ళిన జనసేన నేతలకు హైకోర్టు కూడా షాక్ ఇచ్చింది. హౌస్ మోషన్ పిటిషన్ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు వేసవి సెలవులు ఉన్నాయి, అత్యవసరంగా ఈ పిటిషన్ విచారించేంత ఎమర్జెన్సీ కాదని చెప్పి కూడా హైకోర్టు కూడా హౌస్ మోషన్ పిటిషన్ రిజెక్ట్ చేసింది. అయితే నిన్న పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించడంతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ఉదయం ఎక్స్లో పోస్ట్ చేశారు, అనుమతిని నిరాకరించారు. కనీసం తన నివాసం ఏదైతే ఉందో జూబ్లీహిల్స్లో తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన కోరినట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన ఉదయమే అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఆ తర్వాత ప్రెస్ మీట్కు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులను కోరారు. ఇంటి దగ్గర తన నివాసం ఏదైతే ఉందో జూబ్లీహిల్స్లో అక్కడ ప్రెస్ మీట్కి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ఈ తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి కాంగ్రెస్ నేతలు జనసేన నేతల మధ్య కూడా వాగ్వాదం నడుస్తుంది, మాటల యుద్ధం నడుస్తుంది. కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్నారు. ఓవైపు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కాసేపటి కిందడే ఈ సభకు సంబంధించి స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇష్టపడతాను, వ్యక్తిగతంగా ఆయనంటే ఇష్టం, కానీ ఒక రాజకీయంగా ఆయనతో విభేదిస్తాను. ఆంధ్ర మూలాలున్న నాయకుడు పవన్ కళ్యాణ్, రాజకీయంగా పవన్ కళ్యాణ్తో విభేదిస్తాను అని చెప్పి కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సంచలన కామెంట్ చేశారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఆయనంటే అభిమానం ఉంది, కానీ రాజకీయంగా విభేదిస్తాను ఆయనతోటి, ఆంధ్ర మూలాలున్న నాయకుడు ఆయన అని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేసిన పరిస్థితి. మరోవైపు దానం నాగేంద్ర కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా పవన్ కళ్యాణ్ సభపై కామెంట్ చేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గమనించాలి, ఎందుకంటే కొంతమంది నాయకులు సభల పేరుతో కొంతమంది స్వార్థపూరితంగా రెచ్చగొట్టే పని చేస్తున్నారు, ఆంధ్ర తెలంగాణ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని అంతటిని పవన్ కళ్యాణ్ గమనించాలని చెప్పి కూడా దానం నాగేంద్ర కామెంట్ చేసిన పరిస్థితి. మరోవైపు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్కులో కాంగ్రెస్ జనసేన నేతలు ఎదురుపడడంతో ఇరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పిడికూతురు కూడా గుద్దుకున్నట్లు సమాచారం. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టినట్టుగా సమాచారం. కాంగ్రెస్ నేతలు జనసేన నేతల మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది. మొత్తంగా అయితే సభకైతే పోలీసులు నిరాకరించారు. ఇవాళ హైకోర్టు కూడా జనసేన నేతలు అయితే హౌస్ మోషన్ పిటిషన్ వేశారో దాన్ని హైకోర్టు కూడా తిరస్కరించింది. హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ కూడా తిరస్కరించింది. అవి ఎమర్జెన్సీ పిటిషన్ కాదు, ఇది ఎమర్జెన్సీగా విచారించాల్సిన అవసరం లేదు ఈ పిటిషన్ అని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది. దీంతో జనసేన సభ ఏదైతే హైదరాబాద్లో
తలపెట్టిందో నవనిర్మాణ సభకు పోలీసులు నిరాకరించారు. హైకోర్టు కూడా హౌస్ మోషన్ పిటిషన్ రిజెక్ట్ చేయడంతో సభ అయితే జరిగే పరిస్థితి కనిపించట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ నివాసం జూబ్లీహిల్స్లో పవన్ కళ్యాణ్ నివాసం వద్ద సాయంత్రం 4:30 గంటలకు ప్రెస్ మీట్ అయితే పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది పవన్ కళ్యాణ్. ఈ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. కెమెరామ్యాన్ రుబాల్తో వంశీ, పల్లవి టీవీ. అందుకే తెలంగాణ ఇప్పుడు నేను చెప్పాను సుభిక్షంగా తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాడు. ఈ తరుణంలో మళ్ళీ ప్రాంత విభేదాలు కానీ ప్రాంత సమస్యల్ని లేవనెత్తి మంచిగా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ మనము విడిపోయిన అన్నదమ్ముల్లాగా ఉన్నాము. విడిపోయిన ఆ ప్రేమ ఆదర అభిమానాన్ని కోల్పోలేదు. ఆ ప్రేమ ఆదర అభిమానాన్ని మనం కొనసాగించాలి. మనకు మళ్ళా ప్రాంతాలు విభేదించేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. కొంతమంది స్వార్థంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి ఈ తరుణంలో మీ ఫోకస్ అక్కడి నుంచి ఇక్కడ డైవర్ట్ చేస్తే అక్కడ అభివృద్ధి కుంటుపడేటువంటి ప్రమాదం ఉంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని మన విడిపోయినా మనం ఒక సోదర భావంతో అన్నదమ్ముల్లాగా ఉన్నాం కాబట్టి అది కొనసాగించేటువంటి ప్రయత్నంలో అందరూ కూడా మనము బాగా మన నిమగ్నం కావాలని నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులని పరిష్కరించాలని మీరు చూశారు. అందులోనే ముఖ్యమంత్రి గారు ఆలోచించి మొన్న మహిళా కమిషన్ వేసినప్పుడు మరి శ్రీకాంత్ చారి గారి అమ్మాయి మా మదర్ని కూడా కమిటీ సభ్యులుగా వేయడం జరిగింది. అలాగా ఎవరైతే ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై వారి ఆర్థిక పరిస్థితి ఏందో తెలుసుకొని ప్రభుత్వము ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోని కేశవరావు గారి నాయకత్వంలో ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ నిష్పక్షపాతంగా పనిచేసి తప్పకుండా అందులో మన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు. కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని, ఏ తెలంగాణ గురించి త్యాగాలు చేశారో వారి కుటుంబాలకు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండదండగా ఉంటుందని ఆశ. కనీసం మా ఇంట్లో ప్రెస్ మీట్కైనా అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్న పరిస్థితుల్లో ఆ ప్రెస్ మీట్కు అవకాశం ఇవ్వడము కుదరదు అని చెప్పడానికే ఈ సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది.